బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జేపీ కాలనీలో అర్ధరాత్రి తీవ్ర కలకలం రేగింది. క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న అనిల్ అనే ఆటో డ్రైవర్ మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవతో మనస్తాపానికి గురైన అనిల్ ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు 108 సిబ్బంది అక్కడికి చేరుకునే లోపే అనిల్ ఇంట్లో నుంచి పారిపోయాడు. పోలీసులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. అయితే అరగంట తర్వాత సమీపంలోని పార్కింగ్ స్థలంలో వాహనాల మధ్య పడి ఉన్న అనిల్ జేబులో ఫోన్ మోగడంతో స్థానికులు అతడిని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు 108 పోలీసులకు సమాచారం అందించగా అనిల్ను మెరుగైన చికిత్స నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న అనిల్ అనేటువంటి ఆటో డ్రైవర్ మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత అనిల్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆత్మహత్య యత్నం చేశాడు. తర్వాత అనిల్ ఎక్కడున్నా వెతికినా కూడా ఆచూకీ లభించలేదు. తర్వాత కొన్ని బైక్స్ మధ్యలో ఆయన పడి ఉన్నాడు. అక్కడ అతని జేబులో నుంచి సెల్ ఫోన్ మోగడంతో అతని ఆచూకీ దొరికింది. వెంటనే స్థానికులు 108 సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు. మా ప్రతినిధి దుర్గారెడ్డి మరింత సమాచారం అందిస్తారు. దుర్గారెడ్డి, ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది? ఎందుకు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు? బెట్టింగే కారణమా, మరేమైనా కారణాలు ఉన్నాయా? రాజేష్ ఆటో డ్రైవర్ అనిల్, ఆ తర్వాత అతని భార్యనా లేకుంటే వాళ్ళేమన్నా ప్రియుడు ప్రియురాలు అనేది కొంత అనుమానం అయితే వ్యక్తమవుతుంది. దాదాపు 20 లక్షలు ఆమె వద్ద తీసుకుని అతను క్రికెట్ బెట్టింగ్ ఇతర అవసరాల కోసం వాడుకున్నట్లు కొంత సమాచారం అయితే అందుతుంది. వాస్తవానికి ఇతను భార్య భర్తనా లేదనేది కూడా పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. వాస్తవానికి అతను క్రికెట్ బెట్టింగ్ లోనైనా లేకుంటే ఈమె దగ్గర డబ్బులు తీసుకుపోయి వేరే ఆలోచనతోటి ఎలుకల మందు తాగారా లేకుంటే ఏంటిదని చెప్పి పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. అతని ఆరోగ్యం మాత్రం ఉదయం 10-11 గంటలకు డాక్టర్ వైద్యులు పరిస్థితిని విషమంగా ఉందా లేకుంటే ఎలా ఉందని చెప్పి వైద్యులు వెల్లడించే అవకాశం అయితే తెలుస్తుంది. దీంతో పాటు 20 లక్షలు పోగొట్టుకున్నానని చెప్పాడా, ఈ డబ్బుల కోసం గొడవ అయిందా లేకుంటే ఇంకే క్రికెట్ బెట్టింగ్ లో ఎన్ని పోగొట్టుకున్నాడు, తీసుకున్న డబ్బులు ఏమైనాయని చెప్పి ఆమె నిలదీయడంతో ఎలుకల మందు తాగినట్లు పోలీసులు మాత్రం విచారణ చేపట్టారు. వాస్తవానికి ఒకవేళ నిజంగా అనిల్ భర్తనైనా లేకుంటే ఏంటిదని చెప్పి విచారణ అయితే కొనసాగుతుంది. దీంతో పాటు డబ్బులు పోగొట్టుకున్న విషయం మాత్రమే గొడవ జరిగిందా లేకుంటే డబ్బులు ఇవ్వమంటే గొడవ జరిగిందా అనే విషయాలకు కూడా పూర్తిగా పోలీసులు విచారణలో వెల్లడే అవకాశం కనిపిస్తుంది. నిజంగా వీళ్ళిద్దరు భార్య భర్తలైనా లేకుంటే ప్రియుడితో తోటి డబ్బులు పోగొట్టుకున్న సందర్భంలో జరిగిన ఘర్షణలో ఎలుకల మందు తాగాడా లేకుంటే ఏందని చెప్పి కూడా విచారణ చేస్తున్నారు. కనుక అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే అర్ధరాత్రి పోలీసులు తీసుకొచ్చి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించడం జరిగింది. దాంతో పాటు మెరుగైన వైద్యం కూడా అందుతుందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఉదయం 10-11 గంటలు దాటితే మాత్రం ఆయన పరిస్థితి విషమంగా ఉందా లేకుంటే ఏ విధంగా ఉంది కోలుకునే అవకాశం ఉందా అని చెప్పి కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.